మిగిలిన దేశాలకి వెళ్ళి చెప్పినప్పుడు ఒక్కడి చేతిలోనే ఓడిపోయానని చెప్పడానికి నోరెత్తడానికి ఇక అవకాశం లేకుండా శాశ్వతంగా మట్టు పెట్టేయడం. ఏది చెయ్యాలి? ఎందుకంటే ఇన్నిసార్లు గెలుపొందినవాడు ఒక్కసారి ఓడిపోయాడు అనుకోండి, అదే ప్రశ్న గుచ్చి గుచ్చి వేస్తారు తనని. ఇన్నాళ్ళు ఎక్కడ గెలిచావని అడగరు, ఇప్పుడు ఎవరి చేతిలో ఓడిపోయావని అడుగుతారు. ఎవరి చేతిలో ఓడిపోయావు? అంత బలవంతుడు ఎలా అయ్యాడు? ఓ వంట చేసే వ్యక్తిలో అంత బలం ఎలా ఉంది? నిన్ను ఎలా పడగొట్టాడు అని. అందులో తిక్కన గారి విరాట పర్వంలో వర్ణించినటువంటి మల్ల యుద్ధం, ఆయన మహానుభావుడు రాజాస్థానాల్లో పనిచేశాడు కాబట్టి ఆ పట్లు అవి అంత గొప్పగా వర్ణించారు. ఈయన బయటికి వెళ్ళి ఎక్కడైనా నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం వస్తుంది. తిక్కన గారి విరాట పర్వంలో వర్ణించినటువంటి మల్ల యుద్ధం, ఆయన మహానుభావుడు రాజాస్థానాల్లో పనిచేశాడు కాబట్టి ఆ పట్లు అవి అంత గొప్పగా వర్ణించారు. ఈయన బయటికి వెళ్ళి ఎక్కడైనా నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం వస్తుంది. అక్కడ తను తీసుకోవలసిన జాగ్రత్తలో జాగ్రత్త తీసుకోకుండా గాలిలో దీపం పెట్టి ఈశ్వరుడు కాపాడాలనకూడదు. అక్కడ తను తీసుకోవలసిన జాగ్రత్త ధర్మరాజు తీసుకోవాలి. దేశక్షేమం విషయంలో వ్యక్తిక్షేమాన్ని పణంగా పెట్టడం ధర్మం కనుక ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అది ధర్మరాజు గారి యొక్క అద్భుతమైనటువంటి ధర్మాచరణ ప్రౌఢి. అందుకే పైకి భీమసేనుడితో ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే వచ్చినటువంటి మల్లయోధుణ్ణి చూసి యుద్ధం చెయ్యమన్నప్పుడు భీమసేనుడిలో ఒక పొంగు కనపడిందో ధర్మరాజు గారు గమనించాడు. ఇతన్ని ఓడించి వదలాలా, చంపేయాలా, ఏం చేయాలి? భీముడు తనంత తాను నిర్ణయం చేసుకోవాలి. బహుదూరం ఆలోచించగలిగిన వాడు భీమసేనుడు. అంత గొప్పగా ఆలోచించి చెప్పగలిగిన వాడు ధర్మరాజు గారు. విరాట మహారాజుతో అయితే స్పష్టంగా మాట్లాడాడు, భీముడితో మాట్లాడలేదు. భీముడి వంక తిరిగి ఒక కనుసైగ చేశాడంతే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఒక మౌన వ్యాఖ్య, ఒక సంజ్ఞ చేశాడు. ఏమిటది అంటే, నిన్ను అతనితో మల్లయుద్ధం చెయ్యి అని నేను అనుమతించడంలో అర్థం ఓడించమని కాదు, ఇక వాడు బ్రతికుండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు భీముడు ఆ వచ్చినటువంటి యోధుడితో కలియబడ్డాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. భీమసేనుడు గుద్దినటువంటి పిడిగుద్దుల వలన వాడు మరణించాడు అని చెప్పడం పెద్ద విశేషం కాదు. అవతల వ్యక్తి మరణించాడు. కాబట్టి చాలా వరకు సమస్య తరిగిపోయింది. ఎందుకనంటే ఇన్ని చోట్ల గెలిచిన వాడు ఒక చోట ఓడిపోతే ఇతరుల మాట ఏమో, కానీ అతని దృష్టే ముందు ఓడించిన వాడి మీద ఉంటుంది. అతను ఎవరో తెలుసుకోవాలని, అతనెక్కడ విద్యాభ్యాసం చేశాడని, అతనికి గురువెవరని, ఎవరి దగ్గర ఇంతకుముందు మల్ల యుద్ధం చేశాడని, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అది ప్రమాదహేతు. అందుకనే అసలు అటువంటి అవకాశాలకి శాశ్వతంగా తలుపులు మూసేశాడు. ఆ విధంగా ఒకవైపు దేశ ప్రతిష్ఠ నిలబెట్టాడు, ఒకవైపు మహారాజు గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు. తాను ఏ రాజ్యంలో ఉండి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుంటున్నాడో ఆ దేశం యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. అంతేకాని వ్యక్తి గౌరవానికి, వ్యక్తి క్షేమానికి పెద్దపీట వేసి దేశ గౌరవం భంగమైపోయినా సరే ఊరుకున్నవాడు మాత్రం ధర్మరాజు గారు కాదు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. అందుకే అసలు మీరు ఎక్కడ వినని మాటలన్నీ ఈ దేశంలో కనపడుతుంటాయి. యుద్ధము అన్నారనుకోండి, శత్రువు దొరికితే చంపి అవతల పారేయడమే. యుద్ధము అన్న తర్వాత ప్రశాంతంగా చేయండి, పద్ధతిగా చేయండి, ఎక్కడా నియమాలు తప్పకండి అని చెప్పడం సాధ్యం అవుతుందా? అదేమన్నా ప్రశాంతంగా ప్రవచనం చేయడమా? కూర్చుని ఏమైనా పుస్తకం రాసుకోవడమా? యుద్ధం చేయడం అంటేనే అదుపు తప్పిపోవడం, ఆత్మరక్షణ. అందులో యుక్తాయుక్త విచక్షణలే ఉండవు. కానీ ఈ ఒక్క దేశంలోనే యుద్ధానికి ముందో విశేషణ ఉంది, ధర్మయుద్ధం. యుద్ధం చేస్తే ధర్మం కోసం, యుద్ధం చేస్తే ధార్మికంగా. అధార్మికంగా యుద్ధం చేస్తే ద్రోణాచార్యుల వారినైనా సరే అలాగే రాసేశారు భారతంలో అభిమన్యు విషయాలు. అంతేగాని వెనకేసు రాలేదు. యుద్ధం కూడా అంత ధార్మికంగా. దొరకక దొరికిన శత్రువు చేతికి చిక్కితే ఎడం చేత్తో జుత్తు పట్టుకుని కుడి చేతితో కత్తి ఎత్తి కంఠం మీద నరికే సమయంలో సూర్యాస్తమైందని నగారం మోగితే అలా వదిలి వెళ్ళిపోయారు తప్ప ఎవరికి తెలిసి వచ్చిందని నరకలేదు. అది ఈ దేశం గొప్పతనం. యుద్ధాలు కూడా ధర్మం కోసం జరిగాయి, యుద్ధం కూడా ధార్మికంగా జరిగేది. అందున అటువంటి వాటిలో దిట్టైనటువంటి మహానుభావుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు,
రాశీభూతమైన ధర్మం. అటువంటి ధర్మరాజు గారు ఎలా ప్రవర్తించాడు అన్నది కేవలముగా భూతకాలంలో ఏదో జరిగిపోయిన కథ అని చదవడం కోసమైతే ఇంత కష్టపడి వ్యాసుల వారు ఇవ్వక్కర్లేదు. దాన్ని కవిత్రయం మళ్ళీ తెలుగులో రచన చెయ్యక్కర్లేదు. దాన్ని కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఇలా ప్రవచనాలుగా చెప్పుకోవడం, ఆ గ్రంథాలు కొని చదువుకోవడం, చదవకపోయినా దాని మీద ఓ తులసిదళమో పువ్వో ఉంచి కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోవడం చెయ్యవలసిన అవసరాలు ఉండవు. ఎందుకంటే అవి జీవితాల్ని తరింపచేసి జీవితాలు పండేటట్టు, సమాజాన్ని శాంతియుతంగా ఉండేటట్టు చేయగలిగిన గ్రంథములు. అవి గొప్ప రాచబాట వేస్తాయి మనిషి జీవితానికి. అవి మార్గదర్శిగా నిలబడతాయి. అందుకే ధర్మరాజు గారు అక్కడ అంత గొప్పగా ప్రవర్తించి మహాభారతంలో సమాజానికి అంతటికీ కూడా దార్శనికుడై నిలబడ్డాడు. అయితే ప్రతివారి జీవితంలో కూడా సమస్య అనేటటువంటిది రాకుండా ఉండదు. సమస్య అనేటటువంటిది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అసలు సమస్య రాకుండా ఉన్నటువంటి జీవితం ఉండదు. ఒకవేళ ఏ సమస్య లేదనుకోండి, అసలు మనిషికి అంత ప్రశాంతత ఉండదు. నాకు ఏ సమస్య లేదు అని ఎవరు ఒప్పుకోరు. మనిషి జీవితంలో ఒప్పుకోలేనివి రెండు. మనిషి ఉన్నా ఒప్పుకోనిది ఒకటి. మనిషి రెండు లేవంటే ఒప్పుకోడు. ఏ సమస్య లేదు అన్నారనుకోండి, ఏ సమస్య లేకపోవడమే పెద్ద సమస్య. అందరూ తినేస్తున్నారు ఖాళీగా ఉన్నావు కదా అని అంటాడు. సమస్య లేదంటే ఒప్పుకోడు, సమస్య ఉందంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. అయ్యా మీకు తెలియదండి ఆ విషయం అన్నారనుకోండి, కోపం వస్తుంది. నీకు తెలుసా అంటాడు. నీకు సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. నీకు ఏ సమస్య లేదంటే ఒప్పుకోడు. ఏ సమస్య లేకపోవడమే పెద్ద సమస్యగా చూస్తారు కొంతమంది. అయితే లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. మీకేమండి పట్టిందల్లా బంగారం అన్నారనుకోండి, అబ్బే ఏదో పెద్దవాళ్ళు బోలెడు తరాల నుంచి చేస్తున్నాను కారండి వ్యాపారం, ధర్మ వడ్డీ రావట్లేదంటే. అంతేగాని అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయండి, ఇంటి నిండా బంగారం ముద్దలే అని చెప్తారా ఎవరన్నా? లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. సమస్యలు లేవంటే ఎవరికి వాళ్ళే ఒప్పుకోరు. ఏదో సమస్య నాకు ఉందనుకుంటాడు. కాబట్టి సమస్య లేకపోవడం ఉండదు, కానీ సమస్యని అధిగమించడంలో వివేకం ఉంటుంది. సమస్యని అధిగమించడంలో ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడిన వాడు ఎవరు ఉంటాడో వాడి జీవితం యుగంతో సంబంధం లేకుండా నిలబడిపోతుంది. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ధర్మాన్ని వదిలిపెట్టేశారనుకోండి, ఉత్తర క్షణంలో పరిష్కారం లభించి కథ పూర్తయిపోతుంది. సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి వదిలిపెట్టేసి వాలితో స్నేహం చేసేసాడు అనుకోండి, అయిపోయింది రామాయణం. ఎందుకంటే వాలి రావణాసురుడిని 4 సముద్రాల్లో ఉంచాడు. ఈయన పిలిస్తే ఆయన పరిగెత్తుకొస్తాడు, సీతమ్మని ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో ఎందుకు స్నేహం చేయలేడు? వాలితో స్నేహం చేస్తే భార్య వస్తుందని తెలిసినా ధర్మాన్ని అనుష్ఠించని వాడితో స్నేహం చేసి నా భార్యని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసి మాలిని చంపి అవసరమైతే తర్వాత సుందరకాండ యుద్ధకాండ జరిగి ఆలస్యమైనా పర్వాలేదు, అప్పుడే నేను నా భార్యని పొందుతానన్నాడు. అంటే వ్యక్తిగతమైన అవసరం ఉత్తర క్షణంలో తీరిపోవడమా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ప్రయాణం చేసి చాలా ఆలస్యంగా కష్టాలు పడైనా సరే నిలబడి పరిష్కారాన్ని సాధించుకోవడమా? అంటే ఆ ఘర్షణకి లోనైనా సరే, ఒరిపిడికి లోనైనా సరే, కష్టపడ్డా సరే ధర్మాన్ని వదలకుండానే ఫలితాన్ని సాధించుకుంటాడు. తప్ప ధర్మాన్ని వదిలి నాకు ఫలితాలు అక్కర్లేదు అని నిలబడగలిగినటువంటి అకుంఠితమైన నమ్మకం కొంతమందికి ధర్మమునందు ఉంటుంది. అది సామాన్యమైన విషయం కాదు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు అంటుంది కౌసల్య. అందుకే అంత తిరుగులేని విశ్వాసం ధర్మం మీద ఉండాలి. అంత నమ్మకం ఉన్న వాళ్ళలో మహానుభావుడు అగ్రగణ్యులైన వారిలో ఒకడు ధర్మరాజు గారు. అటువంటి వారి జీవిత చరిత్రలు ఒక కాలంలో వచ్చిన అవి ఆ యుగంతో పరిసమాప్తం కావు. వాటికి కాలంతో సంబంధం ఉండదు. ఇప్పుడు ద్వాపర యుగంలో జరిగిన కథ కావచ్చు, తర్వాత కలియుగం వచ్చేసింది. అయినా ధర్మరాజు గారు అన్న పేరు
లోకంలో వినపడుతూనే ఉంటుంది. ఎందరో తమ బిడ్డలకి ధర్మరాజు అని పేరు పెట్టుకుంటారు. భారతం చెప్తారు, ధర్మరాజు గారిలా బ్రతకరా అంటారు. అంటే ఉరిపిడికి గురైనా సరే ధర్మాన్ని పట్టుకో తప్ప ధర్మాన్ని వదిలిపెట్టి ఉరిపిడి దూరంగా ఉంటుందని తత్కాల ప్రయోజనంగా ఫలితాన్ని సాధించే ప్రయత్నము మాత్రము చేయవద్దు. ఇది వాళ్ళ జీవితాల్ని ప్రకాశవంతం చెయ్యడానికి ఉత్తరోత్తర రాబోయేటటువంటి తరాల వారి అందరికీ కూడా ధర్మాన్ని పట్టుకున్నవాడు సమస్యని అధిగమించగలడం, పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు అటువంటి వాళ్ళ కీర్తి చిరస్థాయిగా నిలబడుతుంది అని చెప్పడానికే బహుశः సమస్యలు ఉత్పన్నమవుతాయేమో. అందుకే అజ్ఞాతవాసం కొంతకాలం బాగానే గడిచిపోయింది. ప్రమాదం అంతా ఎవరి రూపంలో వచ్చింది అంటే కీచకుడి రూపంలో వచ్చింది. ఆ వచ్చినటువంటి కీచకుడు ద్రౌపదీదేవి యందు కామమోహితుడయ్యాడు. అదేమి ప్రారంధమో ఆ తల్లి ఎవరి జోలికి వెళ్ళింది లేదు భారతంలో. కానీ దుర్యోధనుడికి ఆమె మీద పగ. ఎవరు? సాక్షాత్తుగా వదిన గారు, ఆమె తల్లి లాంటిది, ఆమె మీద పగ. అసలు ఆమె సభలో నవ్వనిది నవ్విందని చెప్పి అంత ఆమె పట్ల చెయ్యరాని అపచారం చేశాడు. అలాగే వరసకి ఆమెకు అన్నయ్య, దుస్సల భర్త, సోదరుడు అవుతాడు. సైంధవుడు అరణ్యవాస కాలంలో ఆమె యందు అంత అకృత్యం చేశాడు. ఆమెని అపహరించి కామమోహితుడై రథం మీద పెట్టుకుని తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. ఏదో పూర్తయింది అమ్మయ్య అనుకుంటే అజ్ఞాతవాసం దగ్గరికి వచ్చేటప్పటికి కీచకుడు ఆమెను చూసి కామమోహితుడయ్యాడు. ఆమె వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆ తల్లిని ఏదో ఆ మధు తీసుకురావడం కోసమని చెప్పి సుధేష్ణ కీచకుడి మందిరానికి పంపించింది. కానీ సూర్యోపాసన యొక్క గొప్పతనం ఏమిటో అక్కడ ఆవిష్కృతమైంది. అప్పుడు ఆమెకి ఎవరు పలికేవారు, ఎవరు ఆమెను రక్షించేవారు అంటే ధర్మమును సదా కాపాడవలసిన వాడు ఎవరు అంటే సూర్యనారాయణుడు. అందుకే యక్ష ప్రశ్నలలో మొదటి ప్రశ్నే ఇది. అసలు సూర్యాస్తమయం దేని చేత జరుగుతుంది అంటే ధర్మము చేత. ధర్మ పరిరక్షకులలో ఒకడెవరు అంటే ఆయనే. ఎందుకనంటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి వాడు. ఇదే విరాటపురమంలో తిక్కనగారు ఒక చోట అంటారు, నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గగరగిన గట్టి అనగా అంటాడు. మూడు మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమైన వాడు ఆయన. ధర్మానికి ప్రతినిధి ఆయనే, ధర్మస్వరూపుడు. అసలు ధర్మమే ఆయన యొక్క గమనాన్ని బట్టి ఆధారపడుతుంది. అయినప్పుడు ఆయన కాపాడద్దు. రెండు, ఉపాసనకి సంబంధించినంత వరకు తంత్రశాస్త్రంలో ఒక విశేషం ఉంది. ఎప్పుడైనా తాను అర్చన చేసేటటువంటి పూజా సంపుటం తన దగ్గర లేకపోతే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఎదురుగుండా సూర్యబింబాన్ని చూస్తూ పూజ చేసేయచ్చు. అది శాస్త్రమే అంగీకరించింది. ఏ మూర్తి లేనప్పుడు సూర్యనారాయణ మూర్తిని చూస్తూ పూజ పూర్తి చేయవచ్చు, ఏ సంప్రదాయంలో ఉన్న వాళ్ళైనా అని అంగీకరించారు. కాబట్టి అటువంటి సూర్యనారాయణ మూర్తి ఎదురుగుండా కనపడ్డాడు. ఆయన ఆమెకు దిక్కు. త్రికరణ శుద్ధిగా ఆమె ప్రార్థన చేసింది. ఎంత పూజ చెయ్యాలి అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. మంచి మనసు కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. అంటే నేను మంచి మనసు ఉన్నవాడిని అనుకుని ఒక నమస్కారం చేయమని కాదు, అలా ఈశ్వరుడు అనాలి. కాబట్టి ఆ మంచి మనసున్నవాడు ఒక్క నమస్కారం చేసినా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవిడ పతివ్రత ధర్మాన్ని పాటించిన తల్లి. అందుకే ఆమె సూర్యనారాయణమూర్తిని ప్రార్థన చేస్తే ఆయన పైకి కనపడకుండా ప్రచ్ఛన్నంగా ఉంటూ ఆమెని రక్షించడం కోసమని ప్రత్యేకంగా ఒకరిని నియమించాడు. ద్రౌపదీదేవి వెనక ఆయన వస్తున్నాడు. కీచకుడు ఆ ద్రౌపదీదేవిని పట్టుకోవాలి అని ప్రయత్నించినప్పుడు తోసేస్తే కీచకుడు పడిపోవడానికి కారణమైన వాడు సూర్యుడి చేత పంపించబడినటువంటి వ్యక్తి. ఆయన ద్రౌపదీదేవిని సభాస్థలం వరకు తరువుకొచ్చాడు. సంస్కృత భారతంలో అయితే కాలితో తన్ని పడగొట్టాడు అని. ఆమెని తోసేశాడు తెలుగు భారతం ప్రకారం అయితే. ఆమె కింద పడిపోయింది. కింద పడిపోతే అక్కడ నిలబడి ఉన్నాడు. ఈమె లేచి చాలా బాధపడుతోంది. ఆ సమయంలో భీమసేనుడు అక్కడే ఉన్నాడు సభలో. ధర్మరాజు గారు ఎంత ఉపద్రవం వచ్చినా అసలు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం గురించి బాగా ఆలోచించి నిర్ణయం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు.
కానీ అందరూ అలాగే ఉండాలి అని నియమం ఏం లేదు. భీముడు ఆ క్షణంలో కనపడినటువంటి సన్నివేశానికి కదిలిపోయాడు. అది సహజం కూడా. ఆమె వీళ్ళ భార్య అని కీచకుడికి తెలియకపోవచ్చు, కానీ భీముడికి తెలియకుండా లేదుగా, ద్రౌపదీదేవికి తెలియకుండా లేదుగా. కానీ వాడు అజ్ఞాతవాసం పూర్తి చేయడం కోసం ఆమె మా భార్య అన్న మాట పైకి చెప్పలేరు. వాళ్ళు నా భర్తలు, నేను ద్రౌపదిని అన్నమాట ఆవిడ చెప్పలేదు. ఆ దుర్మార్గుడు కామమోహితుడై ఉన్నాడు, ఆమె పట్ల మహాపచారం చేశాడు, ఆమెని కింద పారేశాడు. అప్పుడు సహజంగా భీముడు ఊగిపోతాడా? ఊగిపోడా? ఆయన ఆగలేకపోయాడు, తనని తాను నియంత్రించుకోలేకపోయాడు, అంత కోపానికి వశపడిపోయాడు. ఉత్తర క్షణం భీముడు ఒక పెద్ద చెట్టు వంక చూశాడు. అది మంచి కాయలతో పళ్ళతో ఉంది. మీరు భీముడి యుద్ధాన్ని హనుమ యుద్ధాన్ని గమనిస్తే వాళ్ళు ముందు దేన్ని పెరుకుతారు అంటే పెద్ద చెట్టు, గట్టి చెట్టు ఏదుందో దాన్ని పీకుతారు. విరాట పర్వంలోనే సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అలాగే ఓ మద్ది చెట్టు పీకి కొట్టేస్తానన్నాడు. అలా పీకేస్తే నువ్వే అని తెలిసిపోతుందన్నాడు ధర్మరాజు గారు. ఆయన చూపు ఎక్కడ పడిపోతుందంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కడుంటే దాని మీద పడుతుంది. ఆ చెట్టు పీకి కొడతాడు అవతల వాడిని. కాబట్టి ఆ చెట్టు మీద పడింది చూపు. ఎందుకనంటే వెంటనే ఆ చెట్టు పీకి చావగొట్టేయాలి కీచకుడు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే అసలు దేని వైపు ఆకర్షింపబడాలి ఆయన చూపు కూడా? ద్రౌపదీదేవి పడుతున్నటువంటి కష్టం వైపు, కీచకుడి ఉన్మత్తత వైపు ఆకర్షింపబడాలి. 2, ఆయనకి బాధ లేదని కాదు, ఆయనకి బాధ ఉంది. కానీ తొందరపడిపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఓర్పు పట్టాలి, అది సహనం, అది శ్రద్ధ. కానీ అదంత తేలిక విషయం కాదు. ఆవిడ పడుతున్నటువంటి బాధని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓర్పు పట్టు అని సలహా చెప్పడం అంత తేలిక విషయం ఏం కాదు. అప్పుడు ఆయన భీముని వంక చూశాడు. ముందు కీచకుడి సంగతి చూడవలసిన వాడు విరాట మహారాజు. ఎందుకంటే సభలో అంతకన్నా ఇంకొక అడుగు వేసి ప్రవర్తించకుండా నియంత్రించవలసిన కర్తవ్యం విరాట మహారాజుని. ఎందుకంటే ఆమె సభలోకి వచ్చి ఎందుకు నిలబడింది అంటే సభ చేత, ప్రభువు చేత రక్షణ పొందాలని వచ్చింది. ఇప్పుడు సభా ప్రభువు విఫలమైతే తర్వాత విషయం. సభా గౌరవం అని ఒకటి ఉంటుంది కదా మహాభారతంలో. ఈ సభ అనేటటువంటి దాని యొక్క స్వరూపం గురించి ప్రశ్నలు ఉంటాయి. వాడు చెడ్డవాడే కావచ్చు, కానీ శిశుపాలుడు కూడా సభాస్వరూపం గురించి ఒక ప్రశ్న వేశాడు సభాపర్వంలో. సభ అంటే ఓ గౌరవం ఉంటుంది, దానికి నిర్ణయం చెప్పవలసిన అవసరం ఉంది. అదే కదా వికర్ణుడు కానీ విదురుడు కానీ ద్రౌపదీదేవి వస్త్రాపహరణంలో సభ గౌరవం పోతోంది అని ప్రశ్న వేశారు. సభా గౌరవం నిలబడాలి, కనీసం అప్పటికి ఆగాలి కీచకుడు. కాబట్టి ఇప్పుడు దాని కర్తవ్యం చూడవలసిన వాడు విరాట మహారాజు. ఆ కర్తవ్యం చూడవలసినటువంటిది సభ. అసలు వాళ్ళిద్దరు ఏం చేస్తారు? కొద్దిసేపు ఆగాలి, కొద్దిసేపు ఓపిక పట్టాలి. వాళ్ళు ఏమీ చేయకపోతే, ఇంకా అంతకన్నా ప్రమాదం ఏర్పడితే ఏం చెయ్యాలన్న విషయంలో ఇప్పుడు ఆలోచన చెయ్యాలి. ఖచ్చితంగా చేయవలసింది, ఏదో చేయవలసింది. అంటే అంత చురుకుగానూ ఆలోచించాలి, అంత జాగ్రత్తగానూ ప్రతిపాదించాలి. కానీ ధర్మరాజు గారి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే సభాపతి జోక్యం చేసుకోవడానికి ముందే భీముడు జోక్యం చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ముందు అసలు సభా గౌరవం, సభాపతి గౌరవాన్ని ఉల్లంఘిస్తున్నవాడు కీచకుడే కాదు, భీముడు కూడా. చటుక్కుని చెట్టు పీకి కొట్టాడనుకోండి కీచకుణ్ణి, ఆమె రక్షించమని నన్ను అడుగుతోంది, సభాప్రవేశం చేసింది, నేను నిర్ణయం తీసుకోవాలి ఏం చేద్దాను. నువ్వెందుకు కొట్టావు కీచకుణ్ణి? సభాపతిని నేను. సభాపతి అంటే ఓ గౌరవం ఉంటుంది. ఆధ్యక్షము, సభాధ్యక్ష స్థానమునకు ఒక గౌరవం, సభకి ఒక గౌరవం అయినప్పుడు తొందరపడి భీముడు ఎలా కొడతాడు? కొట్టిన తరువాత సభ అన్నదాని విషయంలో ఒక దోషం ఏర్పడింది. ధర్మరాజు గారు ఆ అధర్మాన్ని అంగీకరించలేడు, ఆ గౌరవాన్ని ఆయన నిలబెడతాడు. 2, అజ్ఞాతవాసం ఏమైపోతుంది? అజ్ఞాతవాసం భగ్నం అయిపోతుంది. ఒకసారి కీచకుడిని కొట్టిన తర్వాత కీచకుడు వెంటనే ఏదో చెట్టు పెట్టి కొట్టారు కాబట్టి చచ్చిపోయేంత అమాయకుడు ఏం కాదు. వాడు కేవలం ద్రౌపదీదేవి పొందు కోసం వచ్చాననుకుని నర్తనశాలకు వస్తేనే ఎక్కడ తన గుట్టు బయటపడుతుందో అని గట్టిగా అరవకుండా భీముడితో యుద్ధం చేస్తేనే, కీచకుణ్ణి చంపడానికి అంత పౌరుషంతో వచ్చిన భీముడు గుద్దుతుంటేనే అంతసేపు యుద్ధం చేసిన వాడు
ఇంత కామంతో క్రోధంతో ఉండగా వంటలవాడు నన్ను కొడుతున్నాడు అనుకుంటూ ఉండగా ఓ చెట్టు బట్టి కొడితే కింద పడిపోతాడా? భీముడితో కలిపడతాడు. అప్పుడు సభలో ఉన్న వాళ్ళు కుర్చీల్లోంచి లేచిపోతారు. మమ్మల్ని ఏమైనా చెప్పనిస్తే కదా అంటాడు. విరాట మహారాజు గారికి తప్పుకోవడానికి అవకాశం వస్తుంది. అప్పుడు దోషమంతా వలనుడి మీదకెడుతుంది. అథవా ద్రౌపదీదేవి మీద కూడా తోసేస్తారు. ఎందుకని అంటే పిచ్చి తల్లి ఆవిడ కొత్తగా అస్తమానం దొరికేది. ముందు ఈ ఉపద్రవాన్ని తప్పించాలి. ఎంత జాగ్రత్తగా లెక్క కడతాడో, ఎంత వేగంగా లెక్క కడతాడో. భీమసేనాను వాగు, ఇప్పుడు ఎందుకు నీకు ఆ చెట్టు విషయం అని చటుక్కున నోటి వెంట మాట వస్తే ప్రమాదం. గభాలన ఎందుకు ఆ చెట్టు పీకాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆ చెట్టు విషయం నీకెందుకు? రాజుగారు చూసుకుంటారు కదా కీచకుడు విషయం అన్నాడు అనుకోండి. అంటే ద్రౌపదీదేవి జోలికి వెళ్ళానని నా విషయంలోనే జోక్యం చేసుకోవాలని వల్లడు అనుకుంటున్నాడా అని కీచకుడు అనుకుంటాడా? అనుకోడా. కాబట్టి తొందరపడకుండా మాట్లాడడంలో ఎంత నియంత్రణ ఉండాలండి. భావావేశం ఎలా ఉన్నా, ఎంత ఉద్విగ్నత ఉన్నా అది మాటలలోకి తర్జుమా పొందకుండా నిగ్రహించి కార్యాన్ని సాధించాలంటే, ధర్మాన్ని అలాగే పట్టుకుని నిలబడాలంటే, ఒక అంగుళం ధర్మం అన్న పరిధిని దాటకుండా నిలబడాలంటే ఆ సమయోచిత ప్రజ్ఞ ఎంత కలిగి ఉండాలి అవతలవాడు. అది ధర్మరాజు గారి యొక్క ప్రజ్ఞ. కాబట్టి భీముడి వంక చూసి అన్నాడు, వలలుండెక్కడ చూచే ఉండెడ అసేవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసచ్ఛాయనుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగా కల ఈ భూజము వంటకట్టియలకై ఖండింపగా నీటికిన్. ఒక చెట్టు వంక చూడటంలో వంటలు చేసేటటువంటి వాడు కాబట్టి వలలుడి దృష్టికోణం ఈ చెట్టు పీకేసి ఎండబెడితే పొయ్యిలో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చూసే చూపై ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఎంతకొంత పెద్ద పనికి వస్తుంది, ఈ కట్టె వేడి ఎక్కువగా ఉంటుంది, దీన్ని నరికేసి పట్టుకెళ్ళి ఎండబెట్టి పొయ్యిలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా వంట అవుతుంది అనొచ్చు. అది అడ్డు పెట్టాడు ధర్మరాజు గారు. అడ్డు పెట్టి వలనండెక్కడ చూచే, ఈ భీముడికి ఈ చెట్టు కనపడుతోంది ఏంటి అంటే, అకస్మాత్తుగా అంత ఉద్విగ్న స్థితిలో నిజానికి ఒక అత్యంత తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాన్ని మాట్లాడుతున్నాడు. అలా సభలో మాట్లాడతారా? ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఇది అంటే, విరాట్ రాజు గారు నాకు ఏ గౌరవమో నీకు ఆ గౌరవం అన్నాడు, అందుకు మాట్లాడగలుగుతున్నాడు. ఒక చెట్టుని కూడా రక్షించాలి. నిజానికి ఒక చెట్టుని రక్షించడం విషయంలో ఇప్పుడు మాట్లాడాలా అని చూడకుండా మాట్లాడినవాడు ధర్మరాజు గారు. మొట్టమొదటి చెట్టు గురించి మాట్లాడినవాడు బహుశా ధర్మరాజు గారేమో ఆ స్థితిలో కూడా. కాబట్టి వల్లుడెక్కడ చూచే, ఇదేంటి ఇప్పుడు ఈ వల్లుడికి ఈ చెట్టు ఎక్కడ చూశాడు? ఇది గొప్ప కాయలతోటి పళ్ళతోటి ఉంది, ఎందరికో విశ్రాంతినిస్తోంది, నీడనిస్తోంది. అసలు ఏ కాయి పువ్వు లేకుండా కేవలం వంట చెరుకుగా ఉపయోగించడానికి వీలైనటువంటి చెట్లు ఇంకెక్కడా లభించవా ఏమి? ఉండెడ నసేవ్యక్ష్మాజముల్ పుట్టవే, ఎవరికి పనికి మాలినటువంటి చెట్టు, వంట పొయ్యిలోకే వాడుకోవడానికి ఉపయుక్తమయ్యే చెట్టు లోకంలో ఇంకెక్కడా ఉండదా? కాయలతో పళ్ళతో ఉన్న చెట్టు వంకే పడిందే ఈ భీముడి దృష్టి. ఇటువంటి చెట్టుని పీకేస్తాడా ఏమి? వంట కట్టియలకై ఖండింపగా నీటికిన్, వంట చేయడానికి వాడేటటువంటి కట్టెల కోసం ఈ చెట్టుని నరుకుదాం అనుకుంటున్నాడా ఏంటి? అర్థమైంది భీముడికి. నేను అందుకే ఒక మాట అన్నా, కోపం వస్తుందేమో భీముడికి, కానీ అవతల వారి మాట అర్థం చేసుకోకుండా విశృంఖలత్వాన్ని పొంది దానికి వశపడిపోయేటంతటి కోపం మాత్రం భీముడిది కాదు. నిజంగా అటువంటి కోపం భీముడిదైతే విరాటపర్వంలో ఉపద్రవాలు సంభవించాలి. ఆయన ఆగుతాడు, వెంటనే ఆలోచిస్తాడు. అన్నగారు ఒక మాట అన్నాడు, కట్టుబడిపోతాడంతే. ఉత్తరక్షణం ఆగుతాడు. నిజంగా కోపము ఉండి ధార్మికమైన కోపమై ధర్మరాజు గారి మాటకి అలా ఆగిపోయే లక్షణం ఉండడం, అంత కోపం వచ్చినా అణుచుకు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఉండడం నాకు అనిపిస్తుంది తక్కువేం కాదు. భీముడి విషయంలో అది చాలా చాలా గొప్ప లక్షణమే అనిపిస్తుంది. మీరు చూడండి, ఎవరైనా కొంచెం కోపానికి లోనైపోయాడు అనుకోండి,
తండ్రెడ్డెళ్ళినా తల్లెడ్డెళ్ళినా కూడా తోసేసి, భార్యనైనా తోసేసి, పెద్దలనైనా తోసేసి, మీరు మాట్లాడకండి కాసేపు అంటాడు. మీకు తెలియదు మీరు మాట్లాడకండి అంటాడు. కళ్ళు ఎర్ర చేసేసి, చిట్లించేసి, భ్రుకుటి ముడివేసి మాట్లాడతాడు. మరి అదే భీముడైతే ఎంత కోపంలో ఉన్న అన్నగారు మాట అంటే, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదని తన అన్నది చేసాడు. నువ్వేదో చెట్టు అన్నావు, కాయన్నావు, వంట పొయ్యిలో పెట్టే కర్ర అన్నావు, నాకు అప్పుడు అదేం అర్థం కాలేదు అని తప్పుకోడు. ఆయన ఏ హృదయంతో అంటున్నాడో ఆ హృదయంతో అర్థం చేసుకుని ఆగుతాడు. అదే మహాభారతాన్ని తిప్పుతూ ఉంటుంది. ఆ సమయోచిత ప్రజ్ఞ, ధియో యోన ప్రచోదయాత్, అంత గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి? ఆపదని తప్పుకోగలిగినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఎవరి యందు ధర్మానుష్ఠాన బలం ఉందో వారికే అటువంటి ఆలోచన వస్తుంది. ధర్మానుష్ఠాన బలం లేనప్పుడు వాడు చేసినటువంటి అధర్మం ఏదో వాడిని కట్టి కొడపడానికి ఇటువంటిప్పుడు వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. అదే ప్రమాదానికి కారణమవుతుంది. కాబట్టి ఆయన విన్నకున్నాడు. ఒక్క క్షణం ఆగాడు భీముడు. ఎప్పుడైతే భీముడు ఆగాడో అది విరాట మహారాజు గారికి చెట్టు విషయంలాగే అర్థమైంది. కానీ విరాట మహారాజు గారు కీచకుణ్ణి నిగ్రహించలేడు. ఎందుకని అంటే, నిజానికి కీచకుడి యొక్క భుజదర్పం మీద ఆ రాజ్యము యొక్క క్షేమము ఆధారపడింది. అందుకే తన కనుచూపుల చేత అర్థించాడు. ఇది ఒక సభ కదా బావా, దీనికో గౌరవం ఏడిచింది కదా, ఎంత కాదన్నా నువ్వు కూర్చోబెట్టినా ఇది సింహాసనం కదా, నేను రాజుని కదా, కుర్చీకో గౌరవం ఉంది కదా. నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఓ పెద్ద ఆయన నాకు ఒక మాట చెప్పాడు. కోటేశ్వరరావు, ఇవాళే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నీకు నేను ఒక్క మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఈ ఎంతకాలం ఉద్యోగంలో ఉంటావో అంతకాలం ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో, కుర్చీకి గౌరవం ఇవ్వడం నేర్చుకో అన్నాడు. కుర్చీకి గౌరవం ఇవ్వడం ఏమిటి అన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆ కుర్చీలో కూర్చోడానికి తగినవాడేనా అని నీకు అనిపించినా, ఆ కుర్చీలో కూర్చుని ఇలా చేస్తున్నాడేమనిపించినా, ఆ కుర్చీలో కూర్చున్నందుకు నువ్వు ఇవ్వవలసిన గౌరవం నువ్వు ఇవ్వవలసిందే. నీ నిర్ణయం తీసుకుని అందులో కూర్చున్న వాడి గౌరవం తగ్గించే అధికారము నీకు లేదు. నువ్వు అలా ఇవ్వవలసిందే గౌరవం. అది రానప్పుడు నువ్వు ఉద్యోగిగా ఉండడానికి అనకూడవని మొదట నేర్చుకో అన్నాడు. ఆయన నరసింహారావు గారని మహానుభావుడు ఆ రోజుల్లో చెప్పిన పాఠం ఆనాటికి ఈనాటికి 36 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసేసినా ఇప్పటికీ నేను నా జీవితంలో కార్యాలయ సంబంధంలో పాటించే నియమాల్లో ఒకటి, ఉన్నతాధికారి ఆ గౌరవం అలా ఇవ్వవలసింది అంతే. ఆ కుర్చీకి గౌరవము అంటే ఆ స్థానమునకు గౌరవం ఉంది. అది కనుచూపులతో అడిగాడు. దీనికో గౌరవం ఉంది కదా, నువ్వే గౌరవాన్ని తీసేస్తే, నువ్వే సభా గౌరవాన్ని తీసేస్తే, అన్ని చోట్ల ఆ విషయం చెప్పుకుంటే అప్పుడు ఈ రాజ్యం ఎందుకు, నువ్వు దేనికి నిలబెట్టినట్టు? కాబట్టి ప్రస్తుతానికి తొలగిపో, సభలో వద్దు విషయం. తర్వాత నువ్వు ఎక్కడ ఏం చేస్తే మాత్రం నేను కాదనగలనా, నిన్ను అడ్డగలనా? అందుకే మర్నాడే అంతఃపురంలోకి వెళ్ళాడు మళ్ళీ. అది కీచకుడి యొక్క దుర్బుద్ధి. కానీ అప్పటికి ఉపద్రవాన్ని విరాట మహారాజు గారు ఏదో ఒక వంక పెట్టి తప్పించగలిగాడా లేదా? అది ధర్మరాజు గారు పెట్టిన లెక్కేనా కాదా? ఆయన ఒక్క క్షణం ఏం చేయాలి, వీడు చెట్టు పీకేసేటట్టున్నాడని ఏమీ చెప్పకుండా ఊరుకుని ఉండుంటే కథ ఎలా తిరిగి ఉండేదో. ఆయన ధర్మానుష్ఠాన బలమే కథను నిలబెట్టింది. ప్రస్తుతానికి కీచకుడు వెళ్ళిపోయాడు. ఏం కోపం ఉన్నా విరాట మహారాజు గారి మీద, ద్రౌపదీదేవిని అలా వదిలేశాడు, తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ అలాగే నిలబడింది. ఆవిడ మాట్లాడాలి. కానీ ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ధర్మరాజు గారికి చెమట పట్టింది. ఎందుకంటే ఆవిడ అలా మాట్లాడింది. ఆవిడేం సామాన్య కాంత కాదు. పైగా దెబ్బ మీద దెబ్బ, అన్ని అవమానములు పొందుతున్నప్పుడు, అంత బాధ ఉన్నప్పుడు ఏ కాంత ఆగగలదు? ఉక్రోషంతో మాట్లాడదు ఆవిడ. కాబట్టి ఇంకా అసలు నేను ద్రౌపదిని అన్న మాట అనలేదు. మీరు చూస్తూ ఊరుకుంటారేం ధర్మరాజా భీమసేన అని అనలేదు ఆవిడ. కాబట్టి నిజంగా ఆవిడ పాదాలకి నమస్కారం చేయాలి, ఆవిడ ఓర్పుకి. ఆ తల్లి అయినా ఆక్రోశం అన్న దాన్ని వెళ్ళగక్కాలా వద్దా? అలా వెంటపడచ్చా? ఇలా అతివల వెంట కామాతురుడైన వాడు పడుతూ ఉంటే వాడిని నిగ్రహించకపోతే రక్షణ అన్న మాటకు అర్థమేమిటి? కాబట్టి నాకు రక్షణ కావాలి, ఇక్కడ కాదు ఎప్పుడు అన్న ప్రశ్న ఆమె అడగాలా వద్దా? సభలో అడిగి తీరుతుంది ఆమె. లేకపోతే ఇవాళ అయిపోయింది, మరి వెళ్ళగానే అంతఃపురానికి
ఏది రక్షణ? అప్పుడు వాళ్ళ 5గురు బయటికి రాలేరు. ఆమెకు ఒక పరిష్కారం కావాలి. అది ఆమె మానవునకు సంబంధించిన విషయం, శీలమునకు సంబంధించిన విషయం కాబట్టి ఆవిడ అడిగి తీరుతుంది. కానీ ఆవిడ అడిగినప్పుడు ధర్మరాజు గారికి మళ్ళీ సమస్య కొనసాగినట్టే. భీమసేనుడు ఏం ఉద్రేకం పొందుతాడో, ఆవిడ ఉద్రేకం ఎక్కడికి ఎడుతుందో, ఇది ఎట్నుంచి ఎటు పరిణమిస్తుందో, ఏమవుతుంది? దాన్ని ధర్మరాజు గారు నిజంగా ఎంత చాకచక్యంగా తప్పిస్తాడు, ఎలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని సాధించగలిగాడు, అందులో ఆయన అనుష్ఠించిన ధర్మం ఆయనకి ఎంత గొప్పగా ఉపకరించింది. ధర్మరాజు గారు దూరదృష్టితో ఆలోచన చేసి అజ్ఞాతవాసం భంగం కాకూడదు అని భీమసేనుడు ఉద్రేకాన్ని పొందినప్పటికీ కూడా సమయోచిత ప్రజ్ఞతో ఆయనకి ఒక సంజ్ఞ చేస్తూ మాట్లాడినటువంటి మాటల యొక్క సారాన్ని, నిగూఢమైనటువంటి భావాన్ని గమనించినటువంటి వాడై భీముడు ఆ చెట్టుని పిరికేటటువంటి ప్రయత్నాన్ని విరమించాడు. తద్వారా సభలో జరగవలసినటువంటి ఒక పెద్ద ఉపద్రవం తప్పింది. కానీ పరమ సాధ్వీమణి, మహాపతివ్రత, యాజ్ఞసేని, అటువంటి గొప్ప గుణవతి అయినటువంటి ద్రౌపదీదేవి అంత కష్టాన్ని పొంది ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఏ కారణం చేత కూడా సంభవం కాదు. మనిషి అన్న తర్వాత ఉద్రేకం ఉండి తీరుతుంది. అందున ఆ జరిగినటువంటి సందర్భం అంత ఘోరాతి ఘోరమైనది అయినప్పుడు ఆమె మాట్లాడకుండా ఎలా ఉంటుంది? పైగా ఇవాళ కీచకుడి నుండి రక్షింపబడడం కాదు, ఆమెకు కావలసినది అజ్ఞాతవాసం పరిసమాప్తమయ్యే వరకు మత్స్యదేశంలోనే ఉండాలి. కాబట్టి ఆ కీచకుడి నుంచి రక్షణ కావాలి. ఆ రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం ప్రభువు అయినటువంటి విరాట మహారాజు మీదే ఉంటుంది. అందుకే ఆమె ఒక అబల ఆక్రోశిస్తూ సభాప్రవేశం చేస్తే రక్షించవలసినటువంటి అవసరం ఈ సభకి, సభాధ్యక్షంలో ఉన్నటువంటి మహారాజుకి ఉండదా? రక్షించవలసిన అవసరం లేదా అని గంభీరమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కీచకుడు ప్రవర్తించినటువంటి ప్రవర్తనని నిజానికి విరాట మహారాజు నియంత్రించలేడు. అప్పటికి ఏదో సభాగౌరవం కోసమని గట్టిగా మందలించి పంపలేక, లేదా శాసనం చేసి శిక్షించలేక, కేవలం బ్రతిమాలుకుంటున్నటువంటి ధోరణలో సంజ్ఞ చేసి కీచకుణ్ణి సభ నుంచి పంపించినటువంటి విరాట మహారాజు తర్వాత కూడా అజ్ఞాతవాస పరిసమాప్తి పర్యంతం ద్రౌపదీదేవికి రక్షణ కల్పిస్తాడు అని నమ్మడం ఎవరికీ సాధ్యం కాదు. ధర్మరాజు గారు అమాయకుడేం కాదు. విరాట మహారాజుకున్నటువంటి పరిమితులు ఆయనకి తెలుసు, విరాట మహారాజుకున్నటువంటి బలము తెలుసు, విరాట మహారాజుకున్న బలహీనత తెలుసు. నిజానికి ఆ సామ్రాజ్యమునకు రక్షకుడు కీచకుడు. కీచకుని యొక్క శౌర్యము, కీచకుని యొక్క బలము అటువంటివి. వాటిని కాదు అని ధిక్కరించి కీచకుణ్ణి శిక్షించగలిగినంత సమర్థత విరాట మహారాజుకి లేదు. ఏదో ఆ క్షణానికి అదృష్టవశాత్తు కీచకుడు నిష్క్రమించినా అజ్ఞాతవాసం పరిసమాప్తమయ్యే వరకు ఆయన ద్రౌపదీదేవి పట్ల మర్యాదతో ప్రవర్తిస్తాడని, దీన్ని గుణపాఠంగా తీసుకుని ఇక ఆమె జోలికి వెళ్ళడని నమ్మడానికి అవకాశమేం లేదు. కాబట్టి కీచక వధ జరగవలసింది. వేరొక రకంగా చెప్తే వినేటటువంటి వాడు కాడు. అయినప్పుడు ఖచ్చితంగా అటువంటి వాడికి అంత గొప్ప శిక్ష పడవలసింది. మీరు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక విషయం కనిపిస్తుంది. ఈ మహిష ప్రవృత్తి అంటే స్త్రీ పట్ల చులకన భావన, స్త్రీ అంటే భోగవస్తువు అనేటటువంటి భావన ఎక్కడ ఉంటుందో అది మారే అవకాశం అవతలవాడికి లేదు అని అనిపించినప్పుడు, ఇంకా అవతలవారిలో అది కరడు కట్టుకుపోయింది అన్నప్పుడు భగవంతుడు అటువంటి వాడికి విధించేటటువంటి శిక్ష మరణమే. అందుకే ధర్మరాజు గారు కూడా కీచకుణ్ణి చంపడం వినా వేరొక మార్గం లేదు అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నప్పుడు అది పరమరహస్యంగా జరగాలి. ఎందుకని అంటే అది అజ్ఞాతవాస నియమానికి భంగం కాకూడదు. కాబట్టి బహిరంగంగా కీచకుణ్ణి చంపితే ఇంతటి మహావీరుణ్ణి చంపినవాడెవరు అన్న ప్రశ్న వస్తుంది. పైగా విరాట మహారాజు గారు కానీ సుధేష్ణ కానీ
కీచకుని యొక్క సంహారాన్ని అంగీకరించరు. కాబట్టి ఇది పరమరహస్యంగా జరిగిపోవాలి. పరమరహస్యంగా జరిగిపోవాలి అంటే ఇక్కడ మాట్లాడి ప్రయోజనం లేదు. అప్పటికి జరగవలసిన ప్రయోజనం జరిగిపోయింది. ఇక మళ్ళీ కీచకుడు ఆమె జోలికి వచ్చే లోపలే కీచకుణ్ణి మట్టు పెట్టడానికి తగిన ప్రణాళిక రహస్యంగా జరగవలసిందే, కానీ సభలో గట్టిగా మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకని అంటే విరాట మహారాజు గారికి కానీ సభలో ఉన్నటువంటి వారికి కానీ కీచకుణ్ణి శాసించడం కానీ మందలించడం కానీ చెయ్యగలిగినంత శక్తి లేదు. కాబట్టి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, ఆలోచన విధానము కలిగి ఉన్నటువంటి కీచకుడికి శిక్ష మృత్యువే. ఆ మరణమును గుట్టుగా సాధించాలి. అందుకే ద్రౌపదీదేవిని ఆ సభ నుంచి పంపించేయాలి అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారు ద్రౌపదీదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అప్పుడు ధర్మసూతి హృదయంబు కలంగా లలాట భాగమున్ కప్పగ ఘర్మవారి అధికంబగు రోషము నందియుండియున్ తప్పగ త్రోచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఎప్పుడు తాను పల్కు నిలుగెర్వడ ద్రౌపదిదోడ ఇట్లను. నిజానికి ధర్మరాజు గారి యొక్క మనసు కదిలిపోయింది. ధర్మరాజు గారి యొక్క మనసు కదిలిపోవడానికి కారణం ప్రధానమైనది ఏది అంటే ద్రౌపదీదేవి పొందినటువంటి అవమానం. ఎంత కాదు అనుకున్నా, ఎంత వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు అనుకున్నా, ఎంత గుట్టుమట్టుగా జీవించాలని వాళ్ళు అనుకుంటున్నారు అనుకున్నా, వాళ్ళు భర్తలు, మహాతేజోమూర్తులు, సుక్షత్రియులు. వాళ్ళ కాలం కర్మం కలిసి రాక అజ్ఞాతవాస నియమానికి లోబడి వాళ్ళు బయట పడలేకపోతున్నారు. కానీ వాళ్ళ కన్నుల ముందర ఒకమారు కాదు అనేక పర్యాయములు భార్యకి ఇటువంటి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అంత తేలిక విషయం కాదు. పైగా చంపడానికి తగిన రోషమున్న భీమసేనుణ్ణి చంపవద్దు అని నిగ్రహించి కీచక మరణానికి తగినటువంటి ప్రణాళికా నిర్మాణం చెయ్యవలసి రావడం మరికొంత ఒత్తిడి. దీనికి తోడు ద్రౌపదీదేవి పడుతున్నటువంటి బాధ, అంత గొప్ప రాజసూయం చేసినటువంటి చక్రవర్తి యొక్క భార్య విరాట మహారాజు గారి కొలువులో నిలబడి పరమ బలహీనురాలిలా, ఆపన్నురాలిలా ఆర్తితో న్యాయం చెయ్యమని అడగవలసినంత దుస్థితిని పొందడం ధర్మరాజు గారికి సహజంగా జీర్ణమయ్యే విషయం కాదు. అందుకే ఆయనకి లోపల నుంచి రోషము తన్నుకొస్తోంది. నిజానికి ఇటువంటి తప్పు పనులు చేసినటువంటి వాడిని కనుసౌజ్ఞ చేసి పంపించవలసిన అవసరం ఉందా? రాజ్యం పోతే పోని, ధర్మం తప్పడానికి వీల్లేదు కదా. ఇటువంటి వాడికి వేయవలసిన శిక్ష పడాలి కదా. ఎక్కడ తన పదవి పోతుందోనని దుర్మార్గుడు బావమరిది అని తెలిసినా దుర్మార్గుడన్న మాట పైకి అనకుండా అప్పటికి సభ నుంచి పంపించేస్తే తన కన్నుల ముందు జరగకుండా తర్వాత ఏది జరిగినా తన దృష్టిలోకి రాలేదు కాబట్టి తన యందు దోషముండదని తప్పుకుంటున్నటువంటి విరాటరాజు గారి యొక్క బలహీనత కూడా ధర్మరాజు గారి యొక్క రోషమునకు కారణమే. ఎందుకంటే ధర్మాన్ని నమ్మినవాడు కన్నుల ముందు అధర్మం జరుగుతుంటే, ధర్మమునకు ఇబ్బంది కలుగుతుంటే తట్టుకోవడం అంత తేలిక కాదు. ఇక ద్రౌపదీదేవిని చూసినప్పుడు కలగవలసినటువంటి సహజమైన బాధ, రోషము ఉండనే ఉన్నాయి. ఆ పైన ఇటువంటప్పుడు ప్రతీకారం చెయ్యవలసినటువంటి భీమసేనుణ్ణి నేను ప్రతీకారం చెయ్యకుండా నిగ్రహించవలసి వచ్చిందే అన్న బాధ ఒకటి ఉంది. ఇటువంటి సమయంలో నేను ఒక్కడినేనా అర్థం చేసుకోవలసింది? నాతో పాటు భీముడు కూడా అర్థం చేసుకోవాలి కదా, సమయం ఏమిటో సందర్భం ఏమిటో. నేను అప్పటికి సమయోచిత ప్రజ్ఞతో మాట్లాడి ఆపాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ప్రమాదం సంభవించి ఉండేది. ఎవరికి వారు ఆలోచించాలి తప్ప ఆలోచనతో చేయవలసిన పనిని ఆవేశంతో చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఇతపూర్వమే ఆయన ఒక మాట చెప్పాడు, చిన్న పని విషయంలో తొందరపడితే పర్వాలేదు, పెద్ద పని విషయంలో జాగరూకులై చెయ్యాలి. ఇన్ని తెలిసి ఉండి ఇన్ని విన్నవాళ్ళు అరణ్యవాసంలో నాకే కాదు కదా చెప్పింది ఋషులు, వీళ్ళకి కూడా చెప్పారు కదా. ఇంత చటుక్కున మరిచిపోయి చెట్టు పెరకడానికి సిద్ధపడ్డాడే భీముడు, అదొక బాధ. ఇప్పటికి జరగవలసినటువంటిది జరిగిపోయింది.
తర్వాత రహస్యంగా ప్రణాళికా నిర్మాణం చెయ్యాలి. ఆమెదే కాదు ఈ బాధ, ఆమె పడుతున్న బాధ కన్నా ఎక్కువ బాధ ఖచ్చితంగా మేము కూడా పొందుతున్నాం. ఇది మేము పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ఇంకా దీనికి కొనసాగింపుగా దేనికి మాట్లాడుతోంది ద్రౌపదీదేవి అంటే ఆమె బాధతో మాట్లాడడం తప్పని ఆయన ఉద్దేశ్యం కాదు. మాట్లాడితే అక్కడ సమస్యని పరిష్కారం చెయ్యగలిగిన సమర్థుడు విరాట మహారాజు కాదు అన్న విషయం ఆమెకి తెలియదా? తెలుసుగా, విరాటుడు ఏం చెయ్యలేడు అన్న విషయం, సభలో వాళ్ళు ఏమీ చెయ్యలేరు అన్న విషయం తెలుసు కదా. ఇక చెయ్యవలసినది ఏమిటి? బయటపడకుండా సమయోచిత ప్రజ్ఞతో అందరూ కలిసి రహస్యమైన ప్రణాళికని నిర్మాణం చెయ్యాలి. అదే పనిగా మాట్లాడుతుంటే అవమానం పొందినటువంటి రాజు ఏదైనా తొందరపడవచ్చు, ఏదైనా అనొచ్చు, సభలో ఏవైనా ఆవేశాలు ఏర్పడవచ్చు, అన్న మాటల చేత పౌరుషం పొందినటువంటి కీచకుడు మళ్ళీ రావచ్చు, ఏ ప్రమాదమైనా ఏర్పడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ మాట్లాడడం వలన ప్రయోజనము లేదు అని అనుకున్నప్పుడు దూరదృష్టితో అక్కడతో ఆపితే బాగుంటుంది కదా. అది ఆయన సహజమైనటువంటి బాధ. కానీ ద్రౌపదీదేవి అలా మాట్లాడడం తప్పు అని చెప్పడం ఎవరికీ సాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే ఆమె పొందినటువంటి బాధ అటువంటిది. కాబట్టి ఆయనకి అనేక రకాలైనటువంటి భావనల చేత లోపల ఆందోళన, ఆక్రోశము, రోషము, ఇన్ని భావనలు ముప్పిరిగా ఉన్నాయి. ఇంత చీకాకుని అణుచుకోవాలి. అందుకే ఆయనకి నుదుటి మీద చెమట పట్టింది. ఇంత అసహనము వలన నుదురంతా చెమట పట్టింది. ఇన్నిటిని ఒకడు ఓర్చవలసి వచ్చింది, ఓర్చి సమస్యని పరిష్కరించవలసి వచ్చింది. అంటే ఆయన ఆ రోజు ఆ సమయంలో ఎంత పెద్ద పరీక్షకి లోనయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అప్పుడు ధర్మసూతి హృదయంబు కలంగా లలాట భాగమున్ కప్పగ ఘర్మవారి నుదురంతా కూడా చెమటలు పట్టేసి అధికంబగు రోషము నుండియుండియున్ చాలా కోపాన్ని మనసులో పొంది ఉండి కూడా తప్పక త్రోచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై. ఇది గొప్ప. బయట గెలవడం గొప్ప కాదు, తన భావములను తాను నిగ్రహించుకోగలగడం గొప్ప. బాగా ఆలోచించి కర్తవ్యమును నిర్వర్తించడం గొప్ప. ఆ ఓర్పు గొప్ప. బంగారం ఏదో అరుదుగా దొరికేటటువంటి లోహము కాబట్టి అంత గొప్పదవలేదు. బంగారాన్ని కత్తిరిస్తారు, బంగారము బంగారమేనా అని తెలుసుకోవడానికి. ఏమిటది చేసిన దోషం అంటే అది బంగారమేనా అని తెలుసుకోవడానికి దాన్ని కత్తిరిస్తారు. దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో బాగా కాలుస్తారు, సుట్టి పెట్టి కొడతారు, ద్రావకంలో ముంచుతారు. ఆఖరికి బంగారం ఎక్కడ, గురువింద గింజ ఎక్కడ? గురువింద గింజకి బంగారానికి పోలిక. గురువింద గింజని తక్కెట్లో ఒక పక్కన పెట్టి దానితో సమానంగా బంగారాన్ని కొలుస్తారు. ఇన్ని చేసినా ఓర్చింది కాబట్టి అది బంగారం అయింది. ఆ ఓర్పు లేనిదైతే అది బంగారం ఎందుకు అవుతుంది? అందుకే బంగారం అంటే విలువైనటువంటి లోహం ఒక్కటే కాదు, ఇంత ఓర్పు కలిగినది కాబట్టి బంగారం అయింది. అందుకే నా బంగారు తల్లి అంటారు. అంత ఓర్పు ఉన్న పిల్ల కనపడింది అనుకోండి, ఒళ్ళు మంటలుగా ఉన్నా ఓర్చుకుని నవ్వుతూ తిరిగే పిల్ల కనపడితే నా బంగారు తల్లి అంటారు. ఎందుకంటే ఓర్పు బంగారుమునందు ఆరోపింపబడి మాట్లాడబడుతుంది. కాబట్టి ఆ సహనము చేత గెలిచాడు ఇన్ని భావములను, ఇంత రోషాన్ని. ఎక్కడ బయటపడలేదు. అది అంత తేలిక విషయం కాదండోయ్. ఎన్ని భావములు మనసులో ముప్పిరిగొన్న, తన మనసులో ఉన్న భావమేమిటో బయట పడకుండా ఆపి నిశ్శబ్దాన్ని, మౌనాన్ని పాటించగలగడం, ఆ వ్యూహాత్మకమైనటువంటి మౌనం, అటువంటి సహనం అసాధారణం. ధర్మరాజు గారికి ఉన్నటువంటి ఆ సహనం గురించి, అలా మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితిని చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారి జ్ఞాపకానికి వస్తుంటారు. ఆయన కూడా తన మనసులో మాట బయటపడకుండా అలా మౌనాన్ని పాటించడంలో చాలా అగ్రగణ్యుడు అని ఆయన గురించి బాగా తెలుసున్న వాళ్ళు అనేక సంఘటనలను విశ్లేషించి చెప్తూ ఉంటారు. అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఏదో చిన్న ఆవేశం వచ్చిందనుకోండి, ఏదేదో మాట్లాడేస్తాను నాలాంటివాడిని. కానీ అలా కాకుండా వాటిని అణిచిపెట్టి సహజంగా తాను ఎలా మాట్లాడతాడు, భావమునందు కానీ భాష ఎందు కానీ ఆవేశము యొక్క ఛాయ పడకుండా నిగ్రహించుకుని
సాధారణ స్థితి యందు తాను ఎట్లా మాట్లాడతాడో అలాగే మాట్లాడు. అది నిజంగా ధర్మరాజు గారి గొప్పతనం అయితే ఆయన యొక్క భౌతికమైన స్థితిని మానసికమైన స్థితిని ఒక్క పద్యంలో అలా ఆవిష్కరించడం తిక్కన గారి గొప్పతనం. కాబట్టి అధికంబగు రోషము నొందియుండియున్ తప్పక త్రుచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై ఏమీ బయటపడకుండా, ఆయన కూడా కోపం వచ్చి బయటపడ్డారు అనుకోండి, వీళ్ళందరూ ఒక్కరోజే వచ్చారు సభలోకి, వీళ్ళందరూ ఒకరోజే చేరారు కొలువులో, ఎందుకు ఆమెకి బాధ వచ్చేటప్పటికీ ఆ భీముడికి అంత కోపం వచ్చి చెట్టు పెరగడానికి లేచాడు, ఈయనకి ఇంత కోపం వచ్చేసింది. మిగిలిన సభాసదులకి వీళ్ల ప్రవర్తనకి తేడా ఉంది. పైగా అందరూ ధర్మరాజు గారితోటి ద్రౌపదీదేవితోటి సంబంధం ఉందని చెప్పిన వాళ్ళే చేరినప్పుడు. భీముడు ధర్మరాజు గారితో సంబంధం ఉందన్నాడు, ధర్మరాజు గారితో సంబంధం ఉందన్నారు. సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదీదేవి దగ్గర సైరంధ్రిగా చేశానంది. కాబట్టి వీళ్ళకి పూర్వపరిచయం ఉండాలి. అది అక్కడ వరకేనా, ఇంకేమైనా అనుబంధమా? 5 గంధర్వులు భర్తలని చెప్పింది అని అనుమానం రాకుండా ఉండాలి. అంటే అసలు తన ఆవేశము బయటపడకూడదు, తాను సామాన్యమైనటువంటి వ్యక్తిలా మాట్లాడాలి. ఒక సభలో ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం గురించి ఎలా మాట్లాడుతూ సభా గౌరవం గురించి ఎలా తాపత్రయపడుతూ ఉంటాడో, సభా గౌరవం పాడవకూడదు అని ఎంత మనస్సులో ఆవేదన చెందుతూ ఉంటాడో అదేం మామూలు విషయం కాదండి. లోకంలో తన గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు, తన ఇంటి గౌరవం గురించి తాపత్రయపడే ఉంటాడు, తాను ఉన్న ఊరు గౌరవం గురించి తాపత్రయపడేవాడు ఉంటాడు. కానీ తాను వెళ్ళి కూర్చున్నటువంటి సభ యొక్క గౌరవం గురించి తాపత్రయపడడం నా దృష్టికి సంబంధించినంత వరకు ఉత్తమ పురుష లక్షణం. ఆ సభా గౌరవం నిలబడేటట్టుగా ప్రవర్తించడం అంటే అదొక అద్భుతమైన విశేషం. దానికి ఎంత సంస్కృతి ఉండాలి. అటువంటి సంస్కృతి కలిగినటువంటి వాడు కాబట్టి ధర్మరాజు గారు సాధారణంగా సభా గౌరవానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది రాజ్యసభ కానివ్వండి, విద్వత్సభ కానివ్వండి, ఏ సభ అయినా సభ అనేటప్పటికీ ఆ సభకు ఒక మర్యాద. కాబట్టి ఆయన నిర్వికారుడై ఎప్పుడు తాను పల్కు నిలుగేర్పడ ద్రౌపదితోడ ఇట్లను. ఆయన ఎలా మాట్లాడగలడు? ఆయన అధికారం ఏమిటి అంటే, విరాట మహారాజు గారు మొదటి రోజునే నాతో సమానమైన స్థానాన్ని నువ్వు పొందుతావు, నిన్ను ధిక్కరించిన వాడు ఎవరుంటాడో వాడు నన్ను ధిక్కరించినట్టే శిక్షార్హుడు అని చెప్పాడు. కాబట్టి యథేచ్ఛగా మాట్లాడడానికి ధర్మరాజు గారికి అధికారం ఉంది. అందుకని ఆయన రాజుగారి వంక చూసి మాట్లాడలేదు, తిన్నగా ద్రౌపదీదేవి వంకే చూసి మాట్లాడాడు. ఒకసారి అలా భీముడితో మాట్లాడాడు, ఇప్పుడు ద్రౌపదీదేవితో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు భీముడితో మాట్లాడినప్పుడు చెట్టు నడ్డు పెట్టి మాట్లాడాడు, ఇప్పుడు ద్రౌపదీదేవితో మాట్లాడుతూ అంటాడు, జననాయకుండును సభవారు నీతకు తెరగెల్ల నిరిగిరి తెరవా, ఇంక మానక ఈ పలు మాటలాడగనేలా చనుము నీవు సుదేష్ణ సదనమునకు, నీ పరాభవమున కోపింపనేరరే గంధర్వులకు దరికాదు కాక, సమయమెయ్యది ఏని తమకును నీకు కల్గిన ఇట్టులైనను గినియరిచట, కాన నాథుల దూరంగా కాదు వినుము సతికి, తానెంతవడియును సభలలోన తడబుగా నిల్చి ఇట్టులు దగ్గరవృత్తి శంకసిడి ధిక్కరింపంగ చనుని చెప్పుమా. ఆమెకు ఆవేశం తగ్గి మనం ఇలా ప్రవర్తించాలన్న విషయం అర్థమయ్యేటంత స్పష్టంగానూ మాట్లాడేశాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే, నీవు ఈ సభలోకి వచ్చి నిలబడి మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? సభానాయకుని ద్వారా, సభా సభ్యుల ద్వారా రక్షణ పొందాలన్నది నీ ఉద్దేశ్యం. అందుకు ప్రవేశం చేశావు, నువ్వు చెప్పవలసింది చెప్పావు, రాజు చెయ్యగలిగింది చేశాడు, వెంటనే కీచకుణ్ణి పంపించాడు. ఆ పైన నీకు ఎటువంటి రక్షణ కల్పించాలన్న విషయాన్ని తెలియని వారా జననాయకుడు మహారాజు? అంటే దాని అర్థం, నీకు ఏ రక్షణ కల్పించలేడు జననాయకుడు, ఆ విషయం నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకా దానికి కొనసాగింపు ప్రసంగం చేసి ప్రయోజనం ఏమిటి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.